హాయ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చూడండి, ఇదైతే లిల్లీ ఫ్లవర్ చెట్టు ఎంత బాగా వస్తుంది చూడండి. ఇది ఒకటి ఈ తొట్టులో ఖాళీగా ఉంది అని ఇందులో గులాబీ చెట్టు పెడితే చచ్చిపోయింది. దాన్ని తీసి ఖాళీగా ఉంది అని లిల్లీ ఫ్లవర్ అయితే ఇట్లా చెట్టు అయితే పెట్టాను. ఇట్లా గడ్డ తెలిసిన సిస్టరు ఇచ్చారు, అదే పెట్టాను. మంచిగా వస్తున్నాయి చూడండి లిల్లీ ఫ్లవర్. ఇది వచ్చేసి కనకాంబరాల చెట్టు, ఎంత బాగా వస్తుంది చూడండి. అసలు గింజ ఎలా పడిందో తెలియదు. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా నేనైతే వేస్ట్గా కరివేపాకు అంతా వేస్ట్ అయిపోయింది, అంతా దీంట్లో వేసానండి. ఎందుకంటే చెట్లకి ఇట్లా వేస్తే ఇది బలం ఉంటుంది కదా, దానికోసమని ఇలా వేసాను. ఇంకొకటి ఏంటి అంటే ఇదిగో చూపిస్తాను చూడండి. అసలు ఈ చెట్లు అయితే మనం నేనైతే ఈ వేస్ట్గా ఈ దానిమ్మ పళ్ళు ఏదైతే తింటామో తిన్న తర్వాత కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది దీంట్లో వేసాను. ఇదిగో దానిమ్మ చెట్టు చూడండి ఎలా మొలిసిందో. ఇది చూడండి, ఇది గులాబీ చెట్టు. ఈ గులాబీ చెట్టులో దానిమ్మ చెట్టు మొలిసింది. ఇది చూడండి అసలు అమ్మో. నేను ఫస్ట్ ఇంకొకటి ఇది అదే అండి లిల్లీ ఫ్లవరు తీసుకొచ్చి పెట్టాను. ఇంకా ఎంత బాగా వస్తున్నాయి చూడండి లిల్లీ ఫ్లవర్ చెట్టు. ఈ పక్కనదైతే ఓమ చెట్టు, తెల్ల మందారం. ఇది గులాబీ చెట్టు. చూడండి ఇలా ఎట్లా ఎదిగిపోయింది, మొగ్గగిన ఉంది దీనికి. మా టూన్గా తిరుగుతూ ఉంటాడు, ఒకటి తిరుగుడు. ఇదన్నీ వెల్లిపాయ చెట్లు, వెల్లుల్లిపాయ అన్నీ ఖరాబ్ అయినాయని తీసి దీంట్లో వేసిన. ఇవన్నీ మొలకలు వచ్చేసినాయి. ఇదేమో చుక్క మల్లె. ఒక్క తొట్టులో ఎన్ని తీర్ల చెట్లు పెట్టుకున్నానో చూడండి, ఒక్క తొట్టిలోనే. ఇదేమో ముద్ద మందార, కొమ్మ విరిగిపోతే ఇక్కడ నాటాను, మంచిగా వచ్చేసినాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ పక్కన తులసి చెట్టు చాలా అయినాయి.